హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ మా వరల్డ్. మంచికి మంచి, చెడుకు చెడు. అహ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు చదువుకోలేదు. ఎంత ప్రయత్నించినా ఎక్కడా చేయటానికి తగిన పని దొరకలేదు. అందువల్ల చేసేది లేక రోజూ ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తగా వచ్చిన బియ్యాన్ని, పిండిని భార్యకిచ్చేవాడు. ఆమె వండి పెడితే భార్యాభర్తలు, 4 పిల్లలు తలా కొంచెం తినేవారు. ఒక్కోసారి బిచ్చమెత్తింది పిల్లలకు మాత్రమే సరిపోయేది. అలాంటప్పుడు ఆలుమగలు ఆకలితోనే పడుకునేవారు. బిచ్చమెత్తిన దాంతో కుటుంబమంతా ఎప్పుడో గాని కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. ఆ సంగతి తెలిసినా మరో మార్గం కనిపించక బ్రాహ్మడు బాధపడుతూ అలాగే కాలం గడపసాగాడు. ఆ దుస్థితిని తట్టుకోలేక అతని భార్య, "నువ్వు తెచ్చేది ఒక్క పూట గడవడానికి కూడా చాలడం లేదు. కుటుంబ పోషణకు నువ్వేదైనా మరొక మార్గం ఆలోచించక తప్పదు" అన్నది. "ఆ సంగతి నాకు తెలుసు లక్ష్మి. మరో మార్గం కనిపించడం లేదు. నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు" అన్నాడు బ్రాహ్మణుడు నిస్పృహతో తల పట్టుకుంటూ. లక్ష్మి కొంచెంసేపు ఆలోచించి, "మన రాజుగారు దయాస్వభావుడు అని విన్నాను. నువ్వు వెళ్ళి ఆయన్ని దర్శిస్తే సహాయపడగలరు అనుకుంటున్నాను" అన్నది. "సరే, అలాగే వెళ్తాను. ఆయన నాకేదైనా దానంగా ఇచ్చినప్పుడు ఆశీర్వదించటం ఎలాగో నాకు తెలీదే" అన్నాడు బ్రాహ్మణుడు అనుమానంగా. "అదేం పెద్ద సమస్య కాదు. ఆ సమయంలో నీ మనసులో తోచింది చెప్పు చాలు" అన్నది లక్ష్మి ఎంతో నమ్మకంతో. మర్నాడు తెల్లవారగానే బ్రాహ్మణుడు రాజు దర్శనానికి బయలుదేరాడు. రాజభవంతి వద్దకు చేరగానే భటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకుని వెళ్లారు. అతడు రాజుకు తన దయనీయమైన పరిస్థితిని గురించి వివరించుకున్నాడు. అంతా విన్న రాజు, "నీకేం కావాలో చెప్పు" అన్నాడు. "మహాప్రభు, ఆ సంగతి నాకన్నా తమకే బాగా తెలుసు. నేనొక నిరుపేద బ్రాహ్మణుణ్ణి. అంత మాత్రమే చెప్పగలను" అంటూ వినయంగా తల వంచుకున్నాడు బ్రాహ్మణుడు. ఆ తర్వాత కొంతసేపటికి తల పైకెత్తి, "మంచి ఎప్పుడు మంచే, చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది" అన్నాడు చెయ్యి పైకెత్తి. రాజు మందహాసం చేసి ఓ చీటీ తీసి అందులో ఏదో రాసి బ్రాహ్మణుడికిచ్చి, "దీనిని తీసుకెళ్ళి కోశాధికారికి చూపించు" అన్నాడు. బ్రాహ్మణుడు దాన్ని తీసుకుని కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు. కోశాధికారి బ్రాహ్మణుడిచ్చిన చీటీ తీసి చదివి అతనొక వెండి కాసిచ్చాడు. బ్రాహ్మణుడు ఆ వెండి కాసి తీసుకెళ్ళి భార్యకిచ్చాడు. ఆమె దాంతో కావలసిన వాటిని కొనుక్కొని రావటంతో ఆ రాత్రి కుటుంబంలోని వారందరూ తృప్తిగా కడుపు నిండా తిన్నారు. మర్నాడు కూడా బ్రాహ్మణుడు రాజు దర్శనానికి వెళ్ళాడు. రాజు చీటీలో ఏదో రాసిచ్చాడు. దాన్నతడు కోశాధికారికి చూపగానే అతడు మరో వెండి కాసిచ్చాడు. ఇలాగే 3-4 రోజులు గడిచాయి. దానిని చూసిన కాపలాభటుడికి బ్రాహ్మణుడు ఎందుకు ఇలా రోజు తప్పకుండా వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. 5వ రోజు భటుడు బ్రాహ్మణుడు వెనగ్గా అతన్ని అనుసరించి వెళ్ళాడు. బ్రాహ్మణుడు నాణం పుచ్చుకొని నగర పొలిమేరను దాటి తన గ్రామం దారి పడుతుండగా వెనక నుంచి భటుడు అతని భుజం తట్టాడు. బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చూడగానే, "అయ్యా, తమరు రోజు తప్పకుండా వస్తున్నారు. రాజదర్శనం చేసుకుని చీటీ తీసుకుని వెళ్ళి కోశాధికారి గారి నుంచి కాసు పుచ్చుకొని వెళ్తున్నారు. మరి మిమ్మల్ని రాజు దర్శనానికి ఉచితంగా అనుమతిస్తున్న నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. నాకు ఇవ్వాల్సిన" అంటూ భటుడు మాటని పూర్తి చేయక ముందే బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి తన గ్రామం కేసి వేగంగా వెళ్ళిపోయాడు. మర్నాడు బ్రాహ్మణుడు యథాప్రకారం రాజును చూడటానికి వచ్చాడు. అతడు కోశాధికారి కార్యాలయం ముందు వెలుపలికి రాగానే, "అయ్యా, కాస్తాగు" అంటూ అక్కడికి వచ్చాడా కాపలాభటుడు. ఆగి ఏమిటన్నట్టు చూశాడు బ్రాహ్మణుడు. "నీకో సంగతి చెప్పాలి. రాజుగారు నీపై ఆగ్రహంతో ఉన్నారు" అన్నాడు భటుడు. బ్రాహ్మణుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని ఆ తర్వాత, "రాజుగారికి నా మీద కోపం కలిగేలా నేను ఎలాంటి తప్పు చేయలేదే. నా మీదకు ఆయనకెందుకు కోపం" అన్నాడు. భటుడు అతన్ని సమీపించి అటు ఇటు ఒకసారి చూసి, "నేను రాత్రి అలసిపోయిన రాజుగారి పాదాలు ఒత్తుతూ ఉండగా నా దగ్గరికి వచ్చి వెళ్తున్నాడే ఆ బ్రాహ్మణుడిని చూసావు కదూ. అతడు దీవించేటప్పుడు అతని నోటి నుంచి దుర్వాసన వెలువడుతోంది" అన్నారు. "అయినా రాజుగారితో నిన్ను దగ్గరికి రానియద్దు అని చెప్పటానికి నేనెంత వాణ్ణి" అన్నాడు గుసగుసలాడుతున్నట్టు మెల్లగా. "అవునవును, నువ్వెలా చెప్పగలవు? అయినా ఆ సంగతి చెప్పినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఇకపై జాగ్రత్త వహిస్తాను. రేపు రాజుగారిని దీవించటానికి ఆయన్ని సమీపించినప్పుడు నోటికి అడ్డంగా కండువా కట్టుకుంటాను"
అంటూ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. మర్నాడు బ్రాహ్మణుడు రాజదర్శనానికి వెళ్ళినప్పుడు నోటికి ముక్కుకి అడ్డంగా కండువాని కట్టుకుని వెళ్ళాడు. అదృష్టవశాత్తు రాజు దాన్ని గురించి ఆరా తీయకుండా ఎప్పటిలాగానే చీటీ ఇచ్చి పంపించేశాడు. భటుడు తను ఆ రోజు వెంబడించకపోవటం కూడా బ్రాహ్మణుడికి వింతగా కనిపించలేదు. ఆనాటి రాత్రి రాజుగారు కాళ్ళు ఒత్తుతూ, భటుడు, రోజు ఉదయం తమ దర్శనానికి వచ్చే బ్రాహ్మణుడికి మహా పొగరబోతు ప్రభు అన్నాడు యథాలాపంగా. అంతవరకు పడుకున్న రాజు లేచి కూర్చుంటూ, ఎందుకలా చెప్తున్నావు? ఎంతో వినయం చూపుతూ, మృదు స్వభావిలా కనిపిస్తాడే, రోజు నన్ను దీవిస్తాడు కూడా అన్నాడు. అతడు ఈరోజు నోటికి అడ్డంగా కండువాన్ని చుట్టుకు రావడం తమరు గమనించలేదా? చూశారు కదా అని అడిగాడు భటుడు తలెత్తకుండా రాజుగారి పాదాలొత్తుతూ. చూశాను, బహుశా పన్నులెప్పు లాంటిదేదో ఉంటుంది అన్నాడు రాజు దానంతగా పట్టించుకోకుండా. కాదు ప్రభు, ఎందుకలా చుట్టుకున్నావని నేను అడిగితే ఏం చెప్పాడో తెలుసా? అతడు దీవించడానికి మిమ్మల్ని సమీపించేటప్పుడు మీ చెవి నుంచి వెలువడే దుర్వాసనను భరించలేక అలా చుట్టుకున్నానని చెప్పాడు ప్రభు అన్నాడా భటుడు. రాజా తర్వాత మరేం మాట్లాడలేదు. గాఢంగా నిట్టూర్చి పడుకున్నాడు. బ్రాహ్మణుడు రోజు తనను దీవిస్తూ చెప్పే మంచికి ఎప్పుడు మంచే, చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అనే మాట ఆయన మనసులో కదలాడసాగింది. మర్నాడు బ్రాహ్మణుడు నోటికి అడ్డంగా ఎలాంటి కట్టు లేకుండా రాజభవనానికి వచ్చాడు. అతడు అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఉండగా భటుడు అడ్డుపడి, నాకు ఇవ్వాల్సిన ఇనాము ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు అన్నాడు. అయ్యో, నన్ను క్షమించు, ఆ సంగతే మర్చిపోయాను అంటూ బ్రాహ్మణుడు కొంతసేపు ఆగి, ఈరోజు వెండికాసు నేను వదులుకుంటాను, నువ్వు ఈ చీటిని పట్టుకెళ్ళి కోశాధికారి నుంచి నా తరపున వెండికాసు పుచ్చుకో అని చీటిని భటుడికిచ్చి బ్రాహ్మణుడు గబగబా వెళ్ళిపోయాడు. భటుడు ఉత్సాహంగా వెళ్ళి చీటిని కోశాధికారికి చూపాడు. దాన్ని చదివిన కోశాధికారి భటుడిని కాసేపు ఆగమన్నాడు. అంతలో రాజభవనంలో 2 అంగరక్షకులను వెంట పెట్టుకొని క్షురకుడొకడు అక్కడికి వచ్చాడు. వాళ్ళు భటుణ్ణి పెడరెక్కలు విరిచిపట్టుకోగా క్షురకుడు వాడి ముక్కు చెవులు కోసేశాడు. నెత్తురూడుతూ భటుడు కోశాధికారి మీద ఫిర్యాదు చేయటానికి రాజభవనానికి పరిగెత్తాడు. బ్రాహ్మణుడికిచ్చిన చీటీ నీ చేతికి ఎలా వచ్చింది అని అడిగారు రాజుగారు కటువుగా. ప్రభు, నేను ఇనాము అడిగాను, దానికి బదులుగా అతడు ఈ చీటీ ఇచ్చాడు అన్నాడా భటుడు. పేద బ్రాహ్మణుడితో నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పావు, అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు కదా అన్నాడు రాజు. పెంపుడు కొడుకు. సిరిపురంలో ఉంటున్న విశ్వనాథన్ తాను ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించేవాడు. విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధిస్తూ క్రమశిక్షణ నేర్పేవాడు. అందువల్ల విశ్వనాథం అంటే పిల్లలకు తల్లిదండ్రులకు ఎంతో గౌరవాదులు ఉండేవి. విశ్వనాథం భార్య విశాలాక్షి అనుకూలవతి అయిన ఇల్లాలు. భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఒక్కగానొక్క కొడుకుని చైతన్యను గారాబంగా పెంచి పెద్ద చేసింది. చైతన్య గ్రామంలోని పాఠశాలలో చదువు పూర్తి చేసి పట్టణం వెళ్ళి పై చదువులు చదువుకుని అక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు. అక్కడొక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. ఇది విశ్వనాథానికి ఆవేదన కలిగించింది. మనతో మాటైనా చెప్పకుండా ఎంత పని చేశాడో చూసావా మన చైతన్య? మనతో చెబితే వాడి కోరికను కాదంటామా అని భార్యతో వాపోయాడాయన. ఏం చేద్దాం, మన ప్రాప్తం అంతా, వాడు బాగుంటే చాలు, కాలం మారిపోయింది, పోనిద్దరు అని భర్తను ఓదార్చింది విశాలాక్షి. ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో విశ్వనాథం భార్యతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళి కొన్ని రోజులు శ్రీశైలంలో గడపసాగాడు. ఆయన ఒకనాడు దైవ దర్శనం చేసుకుని ఆలయం ముందు కూర్చుని ఉండగా ఒక 10 ఏళ్ల కుర్రాడు బిచ్చమెత్తుతూ కనిపించాడు. ఏం నాయనా, చదువుకోవాల్సిన ప్రాయంలో ఇలా బిచ్చమెత్తుకుంటున్నావేమిటి? నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అని అడిగాడు విశ్వనాథం. 6 నెలల క్రితం ఒక పడవ ప్రమాదంలో మా అమ్మ నాన్న చనిపోయారు. నిరుపేదలం. నేను మా అవిటి తాతయ్య బిచ్చమెత్తుకుంటేనే ఆకలికింత తినగలిగేది అన్నాడా కుర్రాడు దీనంగా. విశ్వనాథం కుర్రాడిని ఆప్యాయంగా దగ్గరికి పిలిచి, నీ పేరేంటి బాబు అని అడిగాడు. మల్లేశం అన్నాడు ఆ కుర్రాడు. నేను చదివిస్తే చదువుతావా అని అడిగాడు విశ్వనాథం. చదువుకుంటాను, మరి మా తాతయ్య సంగతి ఏంటి అన్నాడు మల్లేశం. అతడికి 3 పూట్ల తిండి పెట్టే బాధ్యత నాది, నువ్వు చదువుకుంటావా మల్లేశం అన్నాడు విశ్వనాథం. మల్లేశం సంతోషంగా తల ఊపాడు. ఆ తర్వాత విశ్వనాథం చెప్పిన మాటకు భార్య ఆనందంతో అంగీకరించింది. మల్లేశం వాళ్ళతో పాటు సిరిపురం చేరి చక్కగా చదువుకోసాగాడు. మరో 10 ఏళ్లలో మల్లేశం బాగా చదివి పెద్దవాడయ్యాడు. మల్లేశం తాత కన్ను మూశాడు. వృద్ధుడైపోయిన విశ్వనాథం కూడా ఒకనాడు ప్రశాంతంగా అంతిమ శ్వాస విడిచాడు.
విశ్వనాథం ఏకైక కుమారుడు చైతన్య ఉద్యోగరీత్యా వేరొక దూర ప్రాంతంలో ఉండటంతో తండ్రి మరణించినప్పుడు కూడా రాలేకపోయాడు. మల్లేశం చేతుల మీదుగానే విశ్వనాథం అంత్యక్రియలు జరిగిపోయాయి. చైతన్య 2 వారాల తర్వాత సిరిపురం వచ్చాడు. తండ్రి తన ఆస్తిపాస్తులను మల్లేశం పేరు రాసి వెళ్ళాడని తెలిసి ఆగ్రహం చెందాడు. ఆ విషయంగా తల్లిని నిలదీయాలని ఆవేశంగా ఇంటిని సమీపించిన చైతన్య లోపల నుంచి ఏవో మాటలు వినిపించటంతో వాకిట్లోనే ఆగిపోయాడు. గురువుగారు అందించిన విద్యతో నేను నా జీవనోపాధిని వెతుక్కోగలను. ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టి కాపాడిన మిమ్మల్ని ఇక మీదట కంటి పాపలా కాపాడుకోవడం నా బాధ్యత. గురువుగారిచ్చిన ఆస్తిని మాత్రం మీ కుమారుడికే అప్పగిస్తాను. అందుకు మీరు అనుమతించాలి అంటున్నాడు మల్లేశం. ఆ మాట విని అతడిని మంచి మనసు అర్థం చేసుకున్న చైతన్య లోపలికి వచ్చి మల్లేశం చేతులు పట్టుకుని, నువ్వు సోదరుడివి, కన్నంత మాత్రాన కొడుకు కాడు, పెంచుకున్నవాడు కూడా కన్నబిడ్డకు తీసిపోడని నువ్వు నిరూపించావు. తండ్రి గారిచ్చిన ఆస్తిని నువ్వే ఉంచుకో. పట్నం రావడానికి అమ్మ సుముఖత చూపడం లేదు గనక ఆమెను నువ్వే తల్లిగా చూసుకోవాలి అన్నాడు. విశాలాక్షి ఆనాళ్ళు ఉన్న ఊరు వదిలి వెళ్లకుండా మల్లేశం వద్దే ఉంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపింది. మల్లేశం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కన్నబిడ్డ కన్నా పెంపుడు కొడుకే నయమని అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు. పట్టుదల. రంగనాథుడికి 12 ఏళ్ల వయసు వచ్చినా వాడికి గురుకులంలో ఏమాత్రం చదువు అవ్వడం లేదు. ఆ మధ్య జరిగిన అతి తేలికైన పరీక్షల్లో కూడా వాడు తప్పి కూర్చున్నాడు. దానితో వాడికి బాధలు మొదలయ్యాయి. తండ్రి వాడిని ఎందుకు పనికిరాని వెధవా అని తిట్టాడు. అది వరకు తను ఏది కోరితే అది వండిపెట్టే తల్లి ఇప్పుడు వేళకు అన్నం కూడా సరిగ్గా పెట్టడం లేదు. ఇదంతా రంగనాథుడికి చాలా బాధ కలిగించింది. కానీ తిరిగి పరీక్షకు తయారవ్వాలంటే చిరాకు, విసుగు కలుగుతున్నది. ఓ రోజు వాడు దిగులుగా ఇంటి అరుగు మీద కూర్చునున్నాడు. క్రితం రోజు మిత్రులతో కలిసి ఆడుకుంటూ ఉంటే రాయి తగిలి వాడి కాళ్ళి బొటన వేలికి చిన్న గాయమైంది. దానిమీద ఈగ ఒకటి వాలి బాధ కలిగిస్తున్నది. దాన్ని ఎంత తోలినా పోయినట్టే పోయి తిరిగి వస్తున్నది. దాంతో వాడికి పట్టరాని కోపంతో ఛీ ముద్ద నష్టపు దానా అంటూ అరిచాడు. ఆ సమయంలో వీధిన పోతున్న ముకుందం అనే అధ్యాపకుడు రంగనాథుడి అరుపుని విని వాడిని అడిగి సంగతి తెలుసుకుని, చూడు రంగా, అల్పజీవి అయిన ఒక చిన్న ఈగకే తనకు కావలసిన దానిపై అంత పట్టుదల ఉంటే అన్ని జీవుల కంటే తెలివైన శక్తి కలిగిన మనిషికి ఎంత పట్టుదల ఉండాలో చెప్పు అన్నాడు. ఆ మాటలు వింటూనే రంగనాథుడు ఆలోచనలో పడ్డాడు. అంతే, ఆ రోజు నుంచి మనసు లగ్నం చేసి పట్టుదలతో చదివాడు. నెల రోజుల తర్వాత పరీక్షకు వెళ్ళి ప్రశ్నలన్నిటికీ తగిన జవాబు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.